మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. 11వ తారీఖు మే నెల 2025 నుండి 17వ తారీఖు మే నెల 2025 వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే 11వ తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది. ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి. దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తెలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడితో వేసవకాలం సమాప్తం అవుతూ ఉంటుంది. అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇకపోతే 15వ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈ నెలలో 15వ తారీఖున ఈ వారంలో పుష్కరాలు, సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి, భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవుడికి దేవుడిచ్చినటువంటి వరం. సమస్త దేవతలు అంటే ఏకో విష్ణు అనేటటువంటిది ఉంది. అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇచ్చాడని చెబుతూ ఉంటారు కాబట్టి, అలాగే ముక్కోటి దేవతలని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి, అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ 12 రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు, శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి. ఈ 12 రోజులు పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు. దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి, పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము, వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో. ఇకపోతే 16వ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు. దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు. సంకట అంటే కష్టం, దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడికి చేస్తూ ఉంటారు. ఇవి ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు. కర్కాటక రాశి వారికి 11వ తారీఖు 5వ నెల 2025 నుండి 17వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మల్లోనే కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. ఈ కుజుని యొక్క సంచారం జన్మల్లో శుభప్రదమైన ఫలితాలు ఉండవు, గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రవర్తన మంచి కంటే చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కుజుని యొక్క జన్మస్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక ద్వితీయ స్థానంలో కేతు సంచారం ఇంట్లో వారిని, కుటుంబాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా ధనాదాయం తగ్గడం ద్వారా కావచ్చు, లేదా మాట కఠినత్వం కావచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాల ద్వారా కేతు ద్వితీయ సంచారం కూడా మనకి అశుభ ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇకపోతే ఇక అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారము ఒక్క 2 రోజులు అంటే 16, 17 తారీఖులు మాత్రం అష్టమంలో సంచారం చేస్తారు. అది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అలాగే మిగతా 7 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా 5 రోజులు భాగ్యస్థానంలో సంచారం జరుగుతోందండి రాహు వల్ల. రాహు భాగ్యస్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడండి ఆయన కూడా. దాని తద్వారా అక్కడ జరిగేది ఏంటంటే తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మీరు తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటారు, ఏదో కారణాలు టికెట్ బుక్ అయిపోయినా కూడా ఏదో కారణం అడ్డు వస్తుంది. దాంతో ఆ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంటి పక్కన ఉన్న గుళ్ళోకి వెళ్ళలేము, ఇంటి దగ్గర పూజ చేసుకుంటే కూడా మనసు లగ్నం కాకపోవటం లాంటివి పరిస్థితులన్నీ కూడా భాగ్యస్థానంలో రాహు గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక శనీశ్వర గ్రహ సంచారం కూడా మీకు భాగ్యస్థానంలోనే జరుగుతోంది. భాగ్యస్థానంలో శనీశ్వర
సంచారం కూడా రాహుగ్రహ సంచారం ఏ విధంగా ఉందో అదే విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. శనీశ్వరుడు వల్ల కూడా ఏవి ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో మొత్తంగా 3 గ్రహాలు అయితే సంచారం చేస్తూ ఉన్నాయి, శుక్ర, శని, రాహువును. ఈ శుక్రుని యొక్క సంచారం మాత్రం అద్భుతమైన ఫలితాలన్నీ కూడా మనకి అక్కడ ఇస్తూ ఉంటుంది. ఈ రాహువు, శని మనకి ఏవైతే ప్రతికూలంగా ఇస్తున్నారో ఆ విషయాలన్నింటిలోనూ కూడా శుక్రుడు దానికి క్వైట్ ఆపోజిట్, పూర్తి వ్యతిరేకంగా ఆయన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ కర్కాటక రాశి వారిలో ఎవరికైనా సంగీత సాహిత్యాల్లో కానీ లేదా చిత్రలేఖనాది ఇట్లాంటి లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి శుక్రుడు శుభప్రదమైన ఫలితాలు తప్పకుండా కలగజేస్తాడు ఈ వారం అంతా కూడా. ఇక దశమ అష్టమ స్థానంలో కదా, ఇక భాగ్యస్థానంలో రవి యొక్క సంచారము, భాగ్యస్థానము, దశమ స్థానము 2 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో 2 రోజులు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మాత్రం శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడండి ఆయన. ఇకపోతే దశమ స్థానంలో రవి మంచి కమాండింగ్, మిగతా మీ కింద పనిచేసేటటువంటి వారు కావచ్చు వాళ్ళందరినీ మీరు గ్రూప్లో పెట్టుకోగలుగుతారు. మీ పైన ఉన్న వారిని కూడా మీరు బాగా సంతోషింపజేయగలుగుతారు. ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు. అలాగే ఆదాయం పెరిగే అవకాశం కూడా మీకు దశమ స్థానంలో రవి సంచారం బాగానే అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో జరుగుతోందండి. 9వ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడు. బుధుడు కూడా అక్కడ బుధుడు అనేటటువంటి లాజిక్ చూపించడానికి, ఎదరవాళ్ళని కొంచెం బురిడి కొట్టించడానికి, తెలివితేటలకు పరాకాష్ఠకు చెందాలన్నా బుధుని యొక్క అనుగ్రహం కావాలి. ఆ బుధ గ్రహ అనుగ్రహం కూడా ఈ వారం మీకు లభించజాలదు. ఎందుకంటే ఆయన భాగ్యస్థానం సంచారం అట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానం కనుక మీరు తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో రవి మనకు అనుకూలమైన ఫలితాలే ఇది కదా. ఓకే, ఇక్కడ 9, 10, 11 స్థానాల్లో 2 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 2 స్థానాలలోనూ కూడా మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దశమంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగాను, ఏకాదశంలో ఉన్నప్పుడు లాభపరంగాను, మీ తెలివితేటల పరంగాను, అలాగే నైపుణ్య ప్రకారంగాను ఇటువంటివన్నీ కూడా రవి యొక్క సంచారం వల్ల శుభప్రదమైన ఫలితాలు అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే దశమంలో బుధుని యొక్క సంచారం కూడా బాగానే మీకు ఫలితాలన్నీ మీకు అన్ని రకాలుగా ఉపయోగపడతారు. ఆయన కూడా మీ తెలివితేటలన్నీ కూడా పరిపూర్ణంగా వికసిస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి బుధుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. విపరీతమైన డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే ఆ ఖర్చు అయినటువంటి ధనం మాత్రము మంచి పనులకే ఉపయోగపడుతుంది. అంటే ఒక తీర్థయాత్రలకు వెళ్ళటానికో, పిల్లల చదువుకు ఫీజులు కట్టడానికో, లేదా మీ పిల్లవాళ్ళని అమెరికా లాంటి దేశాలకు పంపించడానికి విద్యా నిమిత్తమో వ్యాపార నిమిత్తమో ఏదో విధంగా ఆ డబ్బులు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. ఈ విధంగా ఉంది కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు. అంచేత ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా రవి, బుధులు, శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్నదండి. 3 గ్రహాల యొక్క అనుకూలత మూలన చెప్పుకున్నాం, ఇంతకుముందే కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే బాగున్నట్టుగానే లెక్క. ఎందుకంటే మనకున్నటువంటి ఈ గ్రహాలు నవగ్రహాలలో గోచార రీత్యా ఎక్కువ గ్రహాలు 3 రాసుల్లోనే యోగిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి 3 గ్రహాలంటే పర్వాలేదని మనం చెప్పుకోవాలి. ఇక ఎక్కువగా ఉపయోగించేటటువంటి గ్రహాలు ఏంటంటే గురువు గారు 4 స్థానాల్లోనూ, బుధుడు ఒక 7 స్థానాలలోనూ, శుక్రుడైతే మనకి 10 స్థానాల్లోనూ యోగిస్తూ ఉంటారు. రవి అయితే 4 స్థానాల్లో యోగిస్తూ ఉంటారు. 3 గ్రహాలంటే పర్వాలేదన్నట్టుగా మనం పరిగణలో తీసుకోవచ్చు. అంచేత కొన్ని గ్రహాలు ఖచ్చితంగా
ప్రతి మనిషికి ఏ రాశి తీసుకున్నా కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఉండడం సహజం. అంచేత ఈ నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు కానీ వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనవి మీరు రోజు స్మరణ చేసుకోవడం, దేవుని ప్రార్థించడం జరిగితే అంతా సక్రమంగా జరుగుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. మీ అనుభవంలోకి వస్తుంది. శుభం భూయాత్.